స్క్రీన్ మీద కనిపిస్తుందా ఫైల్? కనపడుతుంది సార్. నిన్న ఏం చెప్పాము? 2-3 డెఫినేషన్లు చెప్పాం. దేనికి? డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్. డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్కి మనం ఫస్ట్ ఒరిజినల్గా చెప్పేటువంటి డెఫినేషన్ ఏమిటంటే, ఇట్ ఈస్ ది రేషియో ఆఫ్ ద పర్మిటివిటీ ఆఫ్ ది మీడియం టు ది పర్మిటివిటీ ఆఫ్ ది ఫ్రీ స్పేస్. అంతే కదా? అంతే సార్. తర్వాత నిన్న చెప్పింది ఏమిటంటే, ఇట్ ఈస్ ది రేషియో ఆఫ్ ది కెపాసిటీ ఆఫ్ ఎ కండెన్సర్ విత్ డైఎలక్ట్రిక్ టు ది కెపాసిటీ ఆఫ్ ది కండెన్సర్ వితౌట్ డైఎలక్ట్రిక్. డైఎలక్ట్రిక్ ఉన్నప్పుడు దాని కెపాసిటీకి, డైఎలక్ట్రిక్ లేనప్పుడు ఆ కండెన్సర్ యొక్క కెపాసిటీకి, ఈ రెండింటికి ఉండేటువంటి రేషియోని లేదా నిష్పత్తిని మనం డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్గా తీసుకున్నాం. మనకు అదే వచ్చింది. తర్వాత ఇంకొక డెఫినేషన్లో ఏం చెప్పామంటే, F0 F తీసుకున్నాం. F0 ఎక్కడ తీసుకున్నాం గుర్తున్నదా? ఎక్కడ? ఇన్ ఎయిర్ సార్. Q1 Q2ని ఆర్ డిస్టెన్స్లో ఎయిర్లో ఉంచినప్పుడు వచ్చేటువంటి ఫోర్స్ బిట్వీన్ ది 2 చార్జెస్ ఏమో F0. అట్నే అంతే దూరంలో అవే ఆవేశాలని ఒక మీడియంలో తీసుకున్నప్పుడు వచ్చేటువంటిదేమో F. ఇప్పుడు పై దాంట్లో ఏం చెప్పాను చూడండి, మీరు ఒకసారి గుర్తు తెస్తే C/C0. ఇప్పుడు చెప్పే దాంట్లో ఏం తీసుకోవాలో తెలుసా? F0/F. రివర్స్ అయిపోయింది. ఎందువల్లంటే ఇక్కడ ఎప్సిలాన్ అనేటువంటిది ఎక్కడ ఉంది? డినామినేటర్లో ఉంది. అందువల్ల ఈక్వేషన్ తిరగబడింది. అవునా? ఇట్ ఈస్ ది అంటే డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఈజ్ ది ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ యాక్టింగ్ బిట్వీన్ 2 charges when they are placed in free space to the force acting between the same 2 charges for the same distance when they are placed in dielectric medium. విషయం అర్థమైందా? అంటే ఫ్రీ స్పేస్లో 2 ఛార్జెస్ని కొంత దూరంలో ఉంచినప్పుడు ఉండేటువంటి ఫోర్స్కి అవే 2 ఛార్జెస్ని అంతే దూరంలో ఒక డైఎలక్ట్రిక్ మీడియంలో ఉంచినప్పుడు ఉండేటువంటి ఫోర్స్కి ఆ 2 ఫోర్సులకు ఉండేటువంటి రేషియో ఏదైతే ఉందో అది కూడా ε/ε0కి సమానం అవుతుంది. దాన్ని కూడా మనం డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అనొచ్చు. అవునా? అలానే ఇప్పుడు ε/ε0 ఏ ఈక్వేషన్స్లో ఉంటాయంటే ఎఫ్లో ఉన్నాయి. ఇంకా దేంట్లో ఉన్నాయి చెప్పండి? విలో ఉన్నాయా? వికి ఈక్వేషన్ ఏంటి? 1/4πε0 × Q/R. అట్లా పైన మనం ఎఫ్ యొక్క రేషియోస్ని ఎట్లా రాసావో అట్లనే V0కి వికి ఉండేటువంటి రేషియోగా కూడా రాసుకోవచ్చు. అలానే E0లో ఉంటుంది కదా, E0 అంటే 1/4πε0 × Q/R². అవునా? అట్లా E0/Eకి ఉండేటువంటి రేషియోను కూడా మనం ఏంగా చెప్పుకోవచ్చు? డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్గా చెప్పుకోవచ్చు. సో ది పొటెన్షియల్ డ్యూ టు ఏ చార్జ్ at a point in the electric field when it is placed in vacuum, that by the potential due to a charge at the same point when it is placed in a medium, that ratio is also called as the dielectric constant. అంటే ఒక ఆవేశాన్ని గాలిలో కానీ లేదా శూన్యంలో కానీ పెట్టినప్పుడు ఏదైనా దాని చుట్టూ ఉండేటువంటి ఏదైనా ఒక బిందువు దగ్గర ఎంత పొటెన్షియల్ అయితే ఉంటుందో అదే ఛార్జ్ని డైఎలక్ట్రిక్ మీడియంలో పెట్టినప్పుడు అదే పాయింట్ దగ్గర తీసుకున్నటువంటి పొటెన్షియల్కి ఉండేటువంటి నిష్పత్తిని కూడా మనం ఏమనొచ్చు? డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్. ఇట్లా మనం డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అంటే ఎన్ని డెఫినేషన్లు? 5-6 డెఫినేషన్లు చెప్పుకోవచ్చు. అవునా? ε/ε0 చెప్పాం. అవునా? C0/C చెప్పాం, C/C0 చెప్పాం, F0/F చెప్పాం,
వి నాట్ బై వి చెప్పాం, ఈ నాట్ బై ఈ చెప్పొచ్చు. ఇవన్నీ కూడా దేనికి డెఫినేషన్లు అవుతాయి అంటే డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్కి డెఫినేషన్స్ అవుతాయి. అంతవరకు అర్థమైనట్లేనా? అర్థమైంది సార్. ఇప్పుడు ఎలక్ట్రిక్ ససెప్టబిలిటీ అనేటువంటి ఏమిటో చెప్దాం. ఎలక్ట్రిక్ ససెప్టబిలిటీని ఇది తెలుగులో విద్యుత్ ససెప్టబిలిటీ అంటారు. ససెప్టబిలిటీని తెలుగులోను ఇంగ్లీష్లోను ససెప్టబిలిటీ అంటారు. ఎలక్ట్రిసిటీలో వచ్చింది కాబట్టి ఎలక్ట్రిక్ ససెప్టబిలిటీ అంటారు. మ్యాగ్నెటిజంలో వస్తే మ్యాగ్నెటిక్ ససెప్టబిలిటీ అంటారు. అవునా? ఇప్పుడు మీకు పోలరైజేషన్ అంటే అర్థమైంది కదా ఇంతకుముందు క్లాసులో మీకు? ఆ పోలరైజేషన్కి మీకు వచ్చిన ఈక్వేషన్ ఏంటి గుర్తున్నదా? గుర్తుంది సార్. ఏంటి చెప్పండి. రో బై వి అంటే లాస్ట్ లో క్యూ డాష్ బై ఏ వచ్చింది. అంతే కదా, ఇండ్యూస్డ్ సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ. అవునా? కాబట్టి క్యూ డాష్ అనేటువంటిది ఇండ్యూస్డ్ ఛార్జ్ అవుతుంది. ఏ అనేటువంటిది ఏరియా. ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పినట్టే అక్కడ ప్యారలో పైప్ తీసుకున్నాం కదా, ఒక్కసారి ఆ బొమ్మను ఒక్కసారి చూపిస్తాను మీకు. ఇదే కదా బొమ్మ, గుర్తుందా? అవును సార్. అవునా? ఇప్పుడు ఇక్కడ ప్లస్ క్యూ ఛార్జీ అనే ప్లస్ క్యూ డాష్, ఇక్కడేమో మైనస్ క్యూ డాష్ రెండు వచ్చినాయి కదా. ఇవి దేని వల్ల వచ్చినాయి చెప్పండి ఒకసారి. బ్యాటరీ కనెక్ట్ చేసినప్పుడు అటువైపు ఇటువైపు పెట్టి రెండు ప్లేట్లని వాటికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసావు, అందువల్ల కదా వచ్చింది. అవును సార్. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ తక్కువ అప్లై చేస్తే అప్పుడు క్యూ డాష్ కూడా తగ్గుతుంది. ఓకేనా? ఎక్కువ విద్యుత్ పొటెన్షియల్ అనండి, లేదా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనండి, ఎక్కువ కనుక అప్లై చేసినట్లయితే అప్పుడు క్యూ డాష్ కూడా ఎక్కువ అవుతుంది. ఇటువైపు ప్లస్ క్యూ డాష్ పెరుగుతుంది, ఇటువైపు మైనస్ క్యూ డాష్ కూడా పెరుగుతుంది. అంటే క్యూ డాష్ పెరిగిందంటే ఆటోమేటిక్గా ఈ సమీకరణం ప్రకారం ఏం పెరుగుతుంది చెప్పండి? పోలరైజేషన్ పెరుగుతుంది. కాబట్టి పోలరైజేషన్ అనేటువంటిది దేని మీద ఆధారపడి ఉన్నది చెప్పండి? ఆ ఛార్జ్ దేని మీద ఆధారపడి ఉన్నది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ మీద ఆధారపడింది. కాబట్టి అల్టిమేట్గా పి అనేటువంటిది మనం అప్లై చేసినటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ మీద ఆధారపడింది. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కువ అప్లై చేస్తే పి వాల్యూ ఎక్కువ అవుతుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ తక్కువ అప్లై చేస్తే పి వాల్యూ తక్కువ అవుతుంది. అవునా కదా? సో ద రిలేషన్ బిట్వీన్ పి అండ్ ఈ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. దట్ మీన్స్ పి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈ. అవునా కదా? ఇప్పుడు నేను దాన్నే రాస్తాను ఇక్కడ. చూడండి, పి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈ. ఇక్కడ ఇన్ఫైనైట్ పడింది, అది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎలక్ట్రిక్ పోలరైజేషన్ ఆర్ డైఎలక్ట్రిక్ పోలరైజేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది అప్లైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. కాబట్టి విద్యుత్ ధ్రువణము లేదా రోధక ధ్రువణము అనేటువంటిది మనము అనువర్తింపజేసినటువంటి విద్యుత్ క్షేత్ర తీవ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఆ అనుపాతం తీసేస్తే, డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీ తీసేస్తే ఏం చేస్తాం? ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ పెడతాం కదా. అవును సార్. అప్పుడు పి ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ ఇంటూ ఈగా రాస్తామా? అప్పుడు ఆ అనుపాత స్థిరాంకము లేదా ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఏదైతే ఉందో దాన్ని xi అంటాం. ఎక్స్ లాగా పలకండి, xi. అవునా? xi. కాబట్టి పి ఈజ్ ఈక్వల్ టు xi ఇంటూ ఈ. ఈ xi అనేటువంటి దాన్ని ఏమంటారంటే ఎలక్ట్రిక్ ససెప్టబిలిటీ అని అంటారు. కాబట్టి xi ఈజ్ ఈక్వల్ టు పి బై ఈ అవుతుందా కాదా? ఇప్పుడు xi అనేటువంటి దాన్ని ఎట్లా డిఫైన్ చేయొచ్చు చెప్పండి? ఒక డైఎలక్ట్రిక్లో కలిగినటువంటి పోలరైజేషన్కి, దాని మీద అప్లై చేసినటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్కి, ఈ రెండింటికి ఉండేటువంటి రేషియోని మనం ఎలక్ట్రిక్ ససెప్టబిలిటీ అనొచ్చా?
Yes, sir. So electric susceptibility can be defined as it is the ratio of dielectric polarization or electric polarization to the applied electric field or electric field intensity. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీనే షార్ట్ కట్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని కూడా అంటాను, తప్పేమీ లేదు, అది గుర్తుపెట్టుకోండి. మనం ముద్దు పేరు పెట్టుకుంటాం కదా, మొత్తం పేరు పిలవకుండా ఏది చిన్ని అయినా ఎట్లాను, అలానే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీని ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని కూడా అంటారు. విద్యుత్ క్షేత్ర తీవ్రతని విద్యుత్ క్షేత్రం అని కూడా అంటారు అన్నమాట. అవునా? కాబట్టి ససెప్టబిలిటీ అనేటువంటిది పీకి ఈకి ఉండేటువంటి రేషియో అవుతుంది. అంతవరకు గుర్తుపెట్టుకోండి ప్రస్తుతానికి. దీన్ని మళ్ళీ నేను తర్వాత వాడుకుంటాను. ఓకేనా? సరే సార్. అందరికీ ఇంతవరకు అర్థమైనట్లేనా? అర్థమైంది సార్. ఓకే. నెక్స్ట్ నేను ఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ అనేటువంటి ఒకదాన్ని డిఫైన్ చేస్తాను. ఇక్కడ మీకు గాసులా గుర్తుందా? గుర్తుంది సార్. గాసులో ఒకసారి ఈక్వేషన్ చెప్తారా మీరు? Phi is equal to integral E bar dot ds bar. ఈజ్ ఈక్వల్ టు Q by epsilon. 1/4 into Q by E naught. సారీ సార్, Q by E naught అంతే సార్. Q by epsilon naught కదా. ఇప్పుడు నేను ఒక డైఎలక్ట్రిక్ మీడియంలో కనుక తీసుకున్నట్లయితే అప్పుడు ఎప్సిలాన్ నాట్కి బదులుగా ఏం పెట్టాలి? Q into phi పెట్టుకోవచ్చు. Q by epsilon పెట్టాలి, ఎప్సిలాన్ నాట్ పెట్టకూడదు కదా. అవునా కదా? ఇప్పుడు Q అప్పుడు Q ఏమవుతుందో చూడండి. ఈ ఈక్వేషన్ లాగా అవుతుందా లేదా చూడండి. ఇప్పుడు నేను హైలైట్ చేసినటువంటి ఈక్వేషన్ ఉన్నది చూసారా? అంటే ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాను. ఎప్సిలాన్ నేను అటువైపు తీసుకెళ్ళాను కాన్స్టెంట్, కాబట్టి ఇంటిగ్రల్ ఈ ఎప్సిలాన్ అంటే లేకపోతే ఎప్సిలాన్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఈజ్ ఈక్వల్ టు క్యూ. ఈ ఎప్సిలాన్ ఈ అనేటువంటి దాన్ని ఏమంటారంటే డి అని, ఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ అని అంటారు. ఓకేనా? దీన్ని మళ్ళీ నేను డిఫైన్ చేస్తాను. ప్రస్తుతానికి మీరు ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? డి ఈజ్ నథింగ్ బట్ ది ప్రోడక్ట్ ఆఫ్ ఎప్సిలాన్ అండ్ ఈ బార్. పర్మిటివిటీ ఆఫ్ ది మీడియంకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీకి ఉండేటువంటి ప్రోడక్ట్ని, ఈ రెండింటి యొక్క లబ్ధాన్ని మనం ఏమనాలి? డి బార్ అనాలి. డి బార్ అనేటువంటిది ఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ వెక్టార్. వెక్టార్ కాబట్టి వెక్టార్ అంటున్నాము. వెక్టార్ అనే పదం వాడకపోయినా కూడా నష్టం లేదు. ఇప్పుడు చూడండి, ఈక్వేషన్ని మనం ఎట్లా రాయొచ్చు అంటే ఇంటిగ్రల్ డి బార్ డాట్ డిఎస్ బార్ ఈజ్ ఈక్వల్ టు క్యూ అని చెప్పి రాయొచ్చు కదా. మాట్లాడటం లేదు ఎవరు. ఇప్పుడు ఎప్సిలాన్ ఈ బార్కి బదులుగా డి రాశాను. అప్పుడు డి బార్ డాట్ డిఎస్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? క్యూ అవుతుందా కాదా? అవును సార్. అంతేనే కదా. ఇప్పుడు ఈ బాక్స్లో పెట్టానే, ఇప్పుడు హైలైట్ చేసింది కనపడుతుందా? కనపడుతుంది సార్. అట్లా రాయొచ్చు అంటారా లేదా చెప్పండి. అట్లా రాయొచ్చు. ఇప్పుడు దీన్ని నేను ఏమంటానంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు ద సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఏ వెక్టార్ డి బార్ ఓవర్ ఏ క్లోజ్డ్ సర్ఫేస్. అంటే ఒక సంవృత తలము యొక్క సమాకలన, ఉపరితల సమాకలన విలువ ఏ వెక్టార్దైతే ఎంతకు సమానం అయింది చెప్పండి? ఇది క్యూకి సమానం అవుతుందో అర్థమవుతుందా? క్యూకి సమానం అవుతుందో అంటే ఏ వెక్టార్ యొక్క సంవృత సమాకలన విలువ క్యూకి సమానం అవుతుందో. క్యూ అంటే ఏమిటి చెప్పండి? ఛార్జ్ అని అంటాను. ఇంతకు ముందు ఛార్జ్ అంటే నేను ఒప్పుకునేవాడిని, ఇప్పుడు ఛార్జ్ అంటే నాకు కుదరదు. ఇప్పుడు రెండు రకాల ఛార్జీలు ఉన్నాయి. ఏమేమి ఛార్జీలు ఉన్నాయి?
కాస్ట్. ఇండ్యూస్డ్ ఛార్జ్ అనేటువంటిది ఒకటి ఉంది, క్యూ డాష్ అనేది గుర్తున్నా. ఎస్ సార్. క్యూ అనేటువంటిది రాస్తే అది ఫ్రీ ఛార్జ్ అవుతుంది. ఇప్పుడు ఇది ఏ ఛార్జ్ చెప్పండి? ఫ్రీ ఛార్జ్ సార్. స్వేచ్ఛ ఆవేశము అని అంటారు. కాబట్టి ఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ వెక్టార్ అనేటువంటిది ఏమిటంటే, ఇట్ ఈజ్ ఏ ఎలక్ట్రిక్ వెక్టార్ whose surface integral over a closed surface, whose surface integral over a closed surface is equal to the free charge within the closed surface. ఇది ఏమన్నా బుర్రకెక్కిందా? ఎక్కింది సార్. మళ్ళీ ఒకసారి నేను తెలుగులో చెప్తాను. అంటే ఒక క్లోజ్డ్ సర్ఫేస్లో నేను క్యూ అనేటువంటి ఛార్జ్ని పెట్టాను అనుకోండి. అప్పుడు ఒక వెక్టార్ని తీసుకుంటే ఆ వెక్టార్ యొక్క సర్ఫేస్ ఇంటిగ్రల్ ఓవర్ ఏ క్లోజ్డ్ సర్ఫేస్, అవునా? ఉపరితల సమాకలనము సంవృత వలయం దృష్ట్యా కనుక తీసుకున్నట్లయితే అది క్యూకి సమానం అయినట్లయితే అప్పుడు ఆ సదిశను ఏమంటారంటే విద్యుత్ స్థానభ్రంశ సదిశ లేదా ఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ వెక్టార్ అని అంటారు. సౌజన్య, నీకు ఎక్కిందా బుర్రకి? కాబట్టి ఏ వెక్టార్ యొక్క లేదా ఏ సదిశ యొక్క సంవృత సమాకలన విలువ అంటే క్లోజ్డ్ ఇంటిగ్రల్ ఆఫ్ ఏ క్లోజ్డ్ సర్ఫేస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆర్ ద చార్జ్ విత్ ఇన్ ది క్లోజ్డ్ సర్ఫేస్, దెన్ దట్ వెక్టార్ ఈజ్ కాల్డ్ ద డిస్ప్లేస్మెంట్ వెక్టార్. అంటే దీన్ని నేను సూక్ష్మంలో ఒక మాటలో చెప్పానా, మీకు అర్థమయ్యే భాషలో? చెప్పండి సార్. మీరు మహేష్ బాబు గారి సినిమా ఒకటి ఉన్నది, ఎవడు కొడితే, చెప్పండి ఆ డైలాగ్ చెప్పండి. ఎవరు కొడితే నువ్వు చెప్పే హిస్టరీ నువ్వే చెప్పు. పోనీలు ఎవరో చెప్పండి, నేను చెప్తాను. ఎవరు కొడితే అది మైండ్ బ్లాక్ అయితే ఏమో తిరిగిపోతుందో వాడే పండుగాడు అని అంటారు కదా. అట్లనే ఇక్కడ ఏ సదిశ యొక్క సంవృత సమాకలన విలువ ఆ సంవృత తలములో ఉండేటువంటి క్యూకి సమానం అవుతుందో ఆ సదిశని ఏమనాలి? ఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ వెక్టార్ అని అంటారు. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఇంకొక రకంగా కూడా చూద్దాం. చూడండి ఇక్కడే. ఇప్పుడు డి బార్ డాట్ డిఎస్ బార్లో డీని బయటకు రాసి ఇంటిగ్రల్ డిఎస్ దేనికి సమానం అవుతుంది చెప్పండి? అట్లా కాదు, ఇంటిగ్రల్ డిఎస్ అనేటువంటి స్మాల్ ఏరియా. ఇంటిగ్రల్ డిఎస్ అంటే ఏమవుతుంది? మొత్తం ఏరియా వస్తుందా? ఏ అక్షరం చేత సూచిస్తున్నాం ఇప్పటి వరకు కూడా మనం? క్యాపిటల్ ఏ. కాబట్టి డి లెఫ్ట్ సైడ్ మొత్తం తీసుకుంటే డి ఇంటూ ఏ అవుతుందా కాదా? డి ఇంటూ ఏ. డి ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంతకు సమానం అయిపోయింది? ఫ్రీ ఛార్జ్ క్యూకి సమానం అయిపోయింది. అప్పుడు డి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? క్యూ బై ఏ. అది. కాబట్టి క్యూ డాష్ బై ఏ అయితే తీసుకుంటే ఏమైంది? పి అయింది. ఇప్పుడు క్యూ బై ఏ తీసుకున్నట్లయితే ఏమవుతుంది? డి అవుతుంది. ఇప్పుడు డిని ఇంకొక రకంగా డిఫైన్ చేయగలుగుతారా? అక్కడ పిని ఎట్లా డిఫైన్ చేశారు? పోలరైజేషన్ కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి రేషియో సార్. కాదు, పి ఈజ్ ఈక్వల్ టు క్యూ డాష్ బై ఏ దగ్గర మీరు పిని ఎట్లా డిఫైన్ చేశారు చెప్పండి? ఇది ఫ్రీ చార్జ్ సర్ఫేస్ డెన్సిటీ సార్. అదేమో ఇండ్యూస్డ్ చార్జ్ సర్ఫేస్ డెన్సిటీ. కాబట్టి ఇండ్యూస్డ్ సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ తీసుకున్నట్లయితే అది పోలరైజేషను. ఫ్రీ సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ కనుక తీసుకున్నట్లయితే అదేమిటి? ఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్. అంతవరకు అర్థమైందా? అర్థమైంది సార్. కాబట్టి ఇప్పుడు నేను ఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్కి 2 డెఫినేషన్లు ఇవ్వచ్చు. సింపుల్ డెఫినేషన్ ఏమిటంటే ఇట్ ఈజ్ ఫ్రీ సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ అనొచ్చా?
Yes, ఎస్ sir. సార్. or it is a vector whose surface integral over a closed surface is equal to free charge within the closed surface అనొచ్చా? ఎస్ సార్. Yes, sir. అట్లా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇది నేను ఇప్పుడు చెప్పబోయేటువంటిది ఏమిటంటే ఒక 10 మార్కుల క్వశ్చన్ చిన్నదిగానే ఉంటుంది, జాగ్రత్త వినండి. Okay, sir. 3 vectors and their relation లేదా రిలేషన్ అమాంగ్ డి బార్, ఈ బార్ అండ్ పి బార్. ఇది బాగా ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్ కింద మీరు గుర్తుపెట్టుకోవాలి. 3 ఎలక్ట్రిక్ వెక్టార్స్ మధ్య ఉండేటువంటి రిలేషన్ గివ్ ది లేదా డ్రా ది రిలేషన్ అమాంగ్ ద 3 ఎలక్ట్రిక్ వెక్టార్స్ డి బార్, ఈ బార్ అండ్ పి బార్ అని అడుగుతుంటాడు. అడిగినప్పుడు మీరు ఫస్ట్ ఏం చేయాలంటే డిఫైన్ ది 3 వెక్టార్స్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే ఏంటో చెప్పండి, ఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ అంటే పోలరైజేషన్ అంటే ఏంటో చెప్పండి, ఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ అనేటువంటిది చెప్పండి. 3 ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ చెప్పండి ఒకరు నాకు. తెలుగులో చెప్పచ్చా సార్? మీ ఇష్టం, నాకు అర్థమయ్యేటట్లుగా ఏదో ఒక భాషలో చెప్పండి. సౌజీ చెప్తున్నావుగా చెప్పు. చెప్పు. ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఒక పాజిటివ్ చార్జ్ తీసుకొస్తే దాని మీద యాక్ట్ చేసే ఫోర్స్ సార్. ఓకే, రైట్, అంతే కదా. ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఒక యూనిట్ పాజిటివ్ ఛార్జ్ని కనుక ఉంచినట్లయితే ఆ పాయింట్ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ మీద పనిచేసేటువంటి ఫోర్స్ని అక్కడ ఉండేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటాం. అది అయిపోయింది. ఓకే, ఇంకా కాదు నేను చెప్పను. తర్వాత డైఎలక్ట్రిక్ పోలరైజేషన్ అంటే ఇంకొకళ్ళు చెప్పండి. ఇప్పుడు 2 ఛార్జెస్ ఉన్నాయి అనుకోండి సార్. ఎలక్ట్రాన్స్ కి ఓ ఛార్జ్ ఉంటుంది, ప్రోటాన్స్ కి ఓ ఛార్జ్ ఉంటుంది కదా సార్. ఆ 2 సెంటర్ ఆఫ్ గ్రావిటీని విడివిడిగా చూపించినట్టయితే ఆ పద్ధతిని పోలరైజేషన్ అంటారు సార్. అది జనరల్ డెఫినేషన్. దాని క్వాంటిటీకి ఈక్వేషన్ రాబట్టాం కదా, P = Q'/A చెప్పొచ్చు కదా. అవును సార్. ఎలక్ట్రిక్ పోలరైజేషన్ ఈజ్ ది ఇండ్యూస్డ్ సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ ఆర్ ఇండ్యూస్డ్ సర్ఫేస్ ఛార్జ్ పర్ యూనిట్ ఏరియా, అంతే కదా. ఓకేనా? దాన్ని ఇంకొక పేరు కూడా పెట్టచ్చు, డైపోల్ మూమెంట్ పర్ యూనిట్ వాల్యూమ్ అనే పదం కూడా వాడాను, గుర్తుందో లేదు. ఓకేనా? ఓకే సార్. తర్వాత ఇప్పుడు చెప్పాం ఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏమిటి, దీన్ని ఎట్లా డిఫైన్ చేస్తారు, కిరణ్ చెప్తాడా? ఇట్ ఈజ్ ఏ ఫ్రీ సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ సార్. ఫ్రీ సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ అంటే Q/A అనేటువంటి దాన్ని చెప్పావు. ఇంకొక డెఫినేషన్ చెప్పండి. The surface integral. Whose surface integral? వెక్టర్ కి సర్ఫేస్ ఇంటిగ్రల్ ఏ వెక్టార్ యొక్క సర్ఫేస్ ఇంటిగ్రల్ ఓవర్ ఏ క్లోజ్డ్ సర్ఫేస్ తీసుకుంటే దాంట్లో ఉండేటువంటి క్యూకి సమానం అవుతుందో ఆ వెక్టార్ని మనం ఏమంటున్నాము, ఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ అని అంటున్నాం. ముందు ఆ 3 డెఫినేషన్లు కంప్లీట్ చేయండి. మిగిలింది చాలా సింపుల్గా ఉంటుంది. ఇక్కడ ఒక కండెన్సర్ లాంటి దాన్ని తీసుకోండి, ప్యారలల్ ప్లేట్ కండెన్సర్ అంటారు. ఇదిగో చూడండి, ఇక్కడ ఇది ఒక ప్లేట్ అయ్యి, ఇదిగోండి ఇది ఒక ప్లేటు, PQ అనేటువంటిది ఒక ప్లేటు. అలానే ఇదిగో చూడండి, ఇది ఇంకొక ప్లేటు. ఎన్ని ప్లేట్లు ఉన్నాయి మొత్తం? 2 ప్లేట్లు ఉన్నాయి. పైన ఒక ప్లేటు, దానికి ప్యారలల్ గా కింద ఇంకొక ప్లేటు తీసుకున్నాను. దానికి పైన ఉన్న ప్లేట్కి ఎంత ఛార్జ్ ఇచ్చానంటే +Q అనేటువంటి ఛార్జ్ని ఇచ్చాను. అర్థమవుతుందా? పై ప్లేట్కి +Q అనేటువంటి ఛార్జ్ని ఇచ్చాం. ఇప్పుడు కింద ఉన్నటువంటి ప్లేట్కి -Q ఛార్జ్ అనేటువంటిది వస్తుంది. ఇది ఇండ్యూస్డ్ ఛార్జ్ కాదు, అది గుర్తుపెట్టుకోండి. పై ప్లేట్కి పాజిటివ్ ఛార్జ్ ఇచ్చేసి కింద ప్లేట్ని కనుక గ్రౌండ్ కనుక చేసినట్లయితే అప్పుడు ఈ పైన ఉండేటువంటి పాజిటివ్ ఛార్జీలని ఏం చేస్తాయంటే ఈ పలక మీద ఉండేటువంటి పాజిటివ్ ఛార్జెస్ మైనస్ని అట్రాక్ట్ చేసి ప్లస్ని నెట్టేస్తాయి.
ఇప్పుడు గ్రౌండ్ చేస్తే ఈ కింద ప్లేట్లో ఉండేటువంటి ప్లస్లన్నీ కూడా గ్రౌండ్కి వెళ్ళిపోతాయి అనమాట. ఇప్పుడు ఏం మిగిలింది చూడండి, కింద ఉన్నటువంటి పలక మీదేమో -q, పైన ఉన్న పలక మీదేమో ఏం మిగిలింది +q. అంతవరకు అర్థమైందా? ఇప్పుడు నేను ఒక గాషియన్ సర్ఫేస్ తీసుకుంటున్నాను. ఇదిగో డాటెడ్ లైన్ పెట్టి ఉన్నది చూసారా, ఇదిగో నేను కరెక్ట్గా అంతవరకే చేశాను. ఈ గాషియన్ సర్ఫేస్ తీసుకున్నాను. ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు ఈ రెండు పలకల మధ్య ఎలక్ట్రిక్ ఫీల్డ్ని నేను E0 అనుకుంటాను. E0 ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుంది చెప్పండి? గాషియన్ సర్ఫేస్ నుంచి పాజిటివ్ ప్లేట్ నుంచి మైనస్ ప్లేట్కి, నెగటివ్ ప్లేట్ వైపు ఉంటుంది. అందువల్ల నేను దీన్ని ఏ గుర్తు చేత చూపించాను? యారో కిందకు చూపించాను, అవునా? తర్వాత ఈ రెండు పలకల మధ్య ఏ మీడియం లేదు, అందువల్ల ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ నేనేమన్నాను? E0 అన్నాను. ఒప్పుకుంటారా? సార్ కానీ అది యారో గాషియన్ సర్ఫేస్ నుంచి ఉంది కదా సార్, +q దగ్గర నుంచి లేదు కదా సార్. అంటే నేను గాషియన్ సర్ఫేస్ మీద చిన్న ఏరియా తీసుకొని అక్కడి నుంచి లంబం గీస్తుంటాను జనరల్గా, అంతే కదా. ఇప్పుడు నేను అక్కడ తీసుకున్నాను కాబట్టి అక్కడే స్టార్ట్ అయింది అనుకోకండి. ఎప్పుడుగో పాజిటివ్ పలక నుంచి మొదలుపెట్టి నెగటివ్ పలక వరకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీని ఏం పేరు పెట్టాను చెప్పండి? E0. నాట్ ఎందుకు పెట్టాం? రెండు పలకల మధ్య ఏ మీడియం లేదు, ఎయిర్ మాత్రమే ఉన్నది, లేదా శూన్యం ఉన్నదన్నా అనుకోండి అది. ఇప్పుడు చూడండి, గాస్ లా స్టేట్మెంట్ ప్రకారం మనం ఈక్వేషన్ ఎట్లా రాస్తాం చెప్పండి? సర్ఫేస్ ఇంటిగ్రల్ అంతే కదా. కాబట్టి ఇక్కడ ఇంటిగ్రల్ E0 బార్ డాట్ ds బార్ q/ε0 అని రాయొచ్చా పర్లేదా? రాయొచ్చు కదా. అంటే ఇక్కడ జస్ట్ ఈ బార్ బదులుగా E0 అనేది వచ్చింది. ఎందువల్ల అంటే మనం E0 తీసుకున్నాం కాబట్టి. ఓకేనా? అంటే క్యూ అంటే ఏమిటి? గాషియన్ సర్ఫేస్ లోపల ఉండేటువంటి ఛార్జ్ మాత్రమే తీసుకోవాలి, బయట ఉండేటువంటి -q ఛార్జ్ తీసుకోకూడదు. ఇది ఇంతకు ముందే మనకు తెలుసు. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు E0 కాన్స్టెంట్ కాబట్టి బయటికి రాసేస్తే ఇంటిగ్రల్ ds వచ్చింది, అవునా? దిస్ ఈజ్ ఈక్వల్ టు q/ε0. ఇంటిగ్రల్ ds ఎంతకు సమానం అని ఇంతకు ముందు చెప్పాం? ఏరియా ఏకి. అంటే ఈ ప్లేట్ యొక్క ఏరియా కనుక ఏ అనుకున్నట్లయితే, పైన ఉండేటువంటి PQ అనేటువంటి ఏరియా, ప్లేట్ యొక్క ఏరియా ఏ అనుకున్నట్లయితే, అప్పుడు ఇంటిగ్రల్ ds ఈజ్ ఈక్వల్ టు ఏమైపోయింది? ఏ అయిపోయింది. అప్పుడు E0 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంతకు సమానం? q/ε0. ఇప్పుడు E0 ఎంత అవుతుంది చెప్పండి? ఏరియా అంటే మొత్తం రెండు ప్లేట్స్ ఇచ్చిన మొత్తం ఏరియా సార్, లేకపోతే ఒక ప్లేట్ కి సంబంధించిందే సార్? ఇప్పుడు చూడండి, ఒక విషయం చెప్తాను. ఇప్పుడు ఈ గాషియన్ సర్ఫేస్ ఉంది కదా, ఈ గాషియన్ కింద సర్ఫేస్ మాత్రమే. సైడ్ కనుక తీసుకున్నట్లయితే అటువైపు ఈ బార్ ఉండదు. ఈ బార్ సైడ్స్ ఉండదు కదా, ఇటువైపుకే కదా ఉండేది. ఓకేనా? అప్పుడు cos θ వస్తే θ 90 అయిపోతే అది 0 అయిపోతుంది. కాబట్టి ఇటువైపుకి ఉండదు, ఇదిగో ఇటువైపుకి ఉండదు. తర్వాత వెనక్కి కనుక తీసుకున్నట్లయితే అటువైపు అసలు ఈ బార్ ఉండదు. కాబట్టి మనం కేవలం గాషియన్ సర్ఫేస్ కూడా క్రింది వైపున మాత్రమే తీసుకోవాలి, సైడ్స్ కానీ అప్పర్ సైడ్ కానీ తీసుకోవడానికి లేదు. అంతవరకు అర్థమైందా? ఇప్పుడు ఈ ప్లేట్ యొక్క ఒక తలం యొక్క వైశాల్యం ఏ అనుకున్నట్లయితే, అప్పుడు గాషియన్ సర్ఫేస్ కూడా ఈ ఒక్క తలానికి తీసుకున్నట్లయితే ఏరియా ఏమవుతుంది? ఇదిగో ఇదే ఇక్కడ నేను హైలైట్ చేస్తున్నాను చూడండి. ఈ పార్ట్ వరకు ఉండేటువంటి ఏరియా ఎంత అవుతుంది? ఏ అవుతుంది. కాబట్టి ఇంటిగ్రల్ ds ఈజ్ ఈక్వల్ టు ఏకి సమానం. అంతవరకు అర్థమైందే సౌజన్య? కాబట్టి E0 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు q/ε0 అవుతుంది.
అప్పుడు ఈ నాట్ని ఆబ్జెక్ట్గా రాసినట్లయితే క్యూ బై ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఏ అవుతుంది. అంతవరకు ఒప్పుకుంటారా? ఎస్ సార్. దాన్ని ఈక్వేషన్ 1 అనండి. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఈక్వేషన్ 1 ఏంటి? ఈ నాట్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్ ఏ. క్యూ బై ఎప్సిలాన్ నాట్ ఏ. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ మధ్యలో అంటే 2 ప్లేట్స్ మధ్యలో ఏం చేస్తానంటే ఎయిర్ కాకుండా ఒక డైఎలక్ట్రిక్ మీడియం పెట్టేస్తాను. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఇదిగో ఈ బొమ్మ, అదే బొమ్మ. ఇదిగో మధ్యలో ఏం పెట్టాను? డైఎలక్ట్రిక్ మీడియం పెట్టాను. డైఎలక్ట్రిక్ మీడియంలో జనరల్గా పాజిటివ్లు నెగిటివ్లు కలిసి ఉంటాయి కదా. ఉండండి ఒకసారి చెప్తాను. ఇప్పుడు పై కండెన్సర్ పలక ఉంది కదా, ఈ పలక మీద ఉండేటువంటి పాజిటివ్ ఛార్జెస్ డైఎలక్ట్రిక్ మీడియంలో ఉండేటువంటి నెగటివ్ ఛార్జెస్ ఏం చేస్తాయి? అట్రాక్ట్ చేస్తాయి. అట్లనే కింద ఉండేటువంటి నెగటివ్ ప్లేటు డైఎలక్ట్రిక్ లో ఉండేటువంటి పాజిటివ్ ఛార్జ్ని తమ వైపుకి అట్రాక్ట్ చేస్తాయి కదా. ఇప్పుడు ఛార్జెస్ ఇప్పుడు ఏమైనట్టు లెక్క? ఇండ్యూస్ అయినట్ట కాదంట? ఇండ్యూస్ అయినట్టు. అంటే పై సర్ఫేస్ కు దగ్గరగా ఏమో మైనస్లు వచ్చినాయి, కింద నెగటివ్ సర్ఫేస్ కు దగ్గరగా ఏమొచ్చినాయి? పాజిటివ్లు వచ్చినాయి. ఈ ఇండ్యూస్డ్ ఛార్జ్ని మనం ఏ అక్షరం చేత సూచిస్తాము? క్యూ డాష్ చేత. ఇదిగో ఇక్కడ చూపించాను క్యూ డాష్. ఇప్పుడు క్యూ డాష్ మైనస్ క్యూ డాష్ ఏమో ఇక్కడ ఉన్నది, ప్లస్ క్యూ డాష్ ఎక్కడ ఉన్నది చెప్పండి? ఎక్కడ ఉన్నది? పాజిటివ్ ఛార్జ్. ఇండ్యూస్డ్ ఛార్జ్, పాజిటివ్ ఇండ్యూస్డ్ ఛార్జ్ ఎక్కడ ఉన్నది? నెగటివ్ ప్లేట్ వైపు ఉంటుంది. నెగటివ్ ప్లేట్ వైపు ఏమో ప్లస్ క్యూ డాష్ ఉన్నది. ఇది ప్లస్ క్యూ డాష్ అనమాట. ఈ నెగటివ్ ప్లేట్ వైపు ఉన్నది. పైన ఉండేటువంటి పాజిటివ్ పలక వైపు ఏమొచ్చింది? మైనస్ క్యూ డాష్ వచ్చింది. అంతవరకు చెప్తారా? ఇప్పుడు మళ్ళీ నేను గాసియన్ సర్ఫేస్ ని తీసుకుంటున్నాను. ఇదిగో ఇంత గాసియన్ సర్ఫేస్ ని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ గాసియన్ సర్ఫేస్ లో ఎంత ఛార్జ్ ఉన్నది చెప్పండి. ఇప్పుడు ఇండ్యూస్డా లేకపోతే ఫ్రీనా అనే దాంతో సంబంధం లేదు. మొత్తం ఎంత ఛార్జ్ ఉన్నది చెప్పండి దాంట్లో? క్యూ మైనస్ క్యూ డాష్. ఇప్పుడు నేను డైఎలక్ట్రిక్ మీడియం పెట్టాను కాబట్టి ఇప్పుడు నాకు వచ్చేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ నేను ఈ నాట్ అంటానికి లేదు, ఏమనాలి? ఈ అనాలి. ఓకేనా? ఈ కూడా ఈ డైరెక్షన్ లోనే ఉంటుంది. ఇందాక ఏ మీడియం లేనప్పుడు ఈ నాట్ అంటున్నాను, ఇప్పుడు డైఎలక్ట్రిక్ మీడియం ఉన్నప్పుడు ఏమంటాను? ఈ అంటాను. ఇప్పుడు మళ్ళీ గాస్ లాని మళ్ళీ ఈక్వేషన్ రూపంలో రాయండి. ఇప్పుడు ఎలా రాయొచ్చు చూడండి. ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్, అంతేనా? అంతే సార్. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ క్యూకు బదులుగా ఏం రాసుకోవాలి? క్యూ మైనస్ క్యూ డాష్. అదిగో క్యూ మైనస్ క్యూ డాష్ బై ఎప్సిలాన్ నాట్ అని చెప్పి రాశాను. ఓకేనా? ఓకే సార్. అంతే కదా? ఎస్ సార్. అంటే మీరు ఇంకొక మాట అడగొచ్చు, ఎప్సిలాన్ నాట్ ఎందుకు రాశారు, ఇక్కడ ఎప్సిలాన్ రాయాలి కదా అని. అయితే నేను ఇక్కడ ఆ ఎప్సిలాన్కి సంబంధించిన కే దేంట్లో ఉంటుందో తెలుసా? ఈలో ఉంటుంది. అవునా? అంటే ఈ ఇంటూ కే లాగా ఉంటుంది అనమాట. కేని ఇక్కడ తీసుకొస్తే ఎప్సిలాన్ అయిపోతుంది. అందువల్ల గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఈజ్ ఈక్వల్ టు క్యూ మైనస్ క్యూ డాష్ బై ఎప్సిలాన్ నాట్. తర్వాత ఈని బయటికి రాసి ఇంటిగ్రల్ డిఎస్ మళ్ళీ ఎంతకు సమానం అవుతుంది చెప్పండి? ఏరియా. కాబట్టి ఈ లెఫ్ట్ సైడ్ ఉండేటువంటి ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఎంతకు సమానం అయిపోయింది? ఈ ఇంటూ ఏకి సమానం అయిపోయింది. అప్పుడు చూడండి, ఈ ఈజ్ ఈక్వల్ టు క్యూ మైనస్ క్యూ డాష్ బై ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఏ. అవునా? ఇంకా మీరు ఈ మూడో ఈక్వేషన్ దాకా వెళ్లకుండానే నేను ఒక చిన్న మార్గం చేస్తాను.
ఇప్పుడు ఈ ఎప్సిలాన్ నాట్ బయటికి రాస్తే 1/ε0 కదా, ఎస్ సార్. అప్పుడు Q/A మైనస్ Q'/A వస్తుంది కదా, అవునా కదా? అవును సార్. ఈ ε0 అవతలకి తీసుకెళ్తే ε0 ఇంటూ E అవుతుందా? అవుతుంది సార్. దట్ ఈస్ ఈక్వల్ టు Q/A మైనస్ Q'/A అవుతుందా? అవుతుంది సార్. Q/A ఏమవుతుందో చెప్పండి. సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ సార్. అంటే ఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ అవుతుంది. ఇప్పుడే కదా అనుకున్నాం. ఫ్రీ, అవునా కదా? కాబట్టి Q/A అనేటువంటిది Dకి సమానం అవుతుంది. మరి Q'/A దేనికి సమానం అవుతుంది? ఎలక్ట్రిక్ పోలరైజేషన్స్ Pకి సమానం అవుతుంది. కాబట్టి ε0E ఈజ్ ఈక్వల్ టు D మైనస్ P అవుతుందా లేదా? అవుతుంది. అప్పుడు ఇదిగో చూడండి, అదే రాశాను. ఇండ్యూస్డ్ సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ Q'/A దేనికి సమానము? ఎలక్ట్రిక్ పోలరైజేషన్ ఆర్ డైఎలక్ట్రిక్ పోలరైజేషన్, అది Pకి సమానం అయిపోయింది. తర్వాత ఫ్రీ సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ Q/A అది దేనికి సమానం అయింది? కాబట్టి ఈ D వాల్యూ P వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ε0E ఈజ్ ఈక్వల్ టు D మైనస్ P అవుతుంది. ఇప్పుడు Pని అటువైపుకి తీసుకెళ్ళండి, Dని ఇటువైపుకి తీసుకురండి. Pని అటు తీసుకెళ్తే ప్లస్ P అవుతుందిగా. కాబట్టి D ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ε0E ప్లస్ P. అది Dకి, Eకి, Pకి ఉండేటువంటి ఒక రిలేషను, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి D బార్ ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం అయిపోయింది? ε0 E బార్ ప్లస్ P బార్. ఇవన్నీ కూడా వెక్టార్స్ అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు, అవునా? ఇవన్నీ కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ లాగానే ఉంటాయి. ఇప్పుడు చూడండి, మీకు ఇక్కడ ముందు ఒక విషయం చెప్పేసి తర్వాత విషయంలోకి వెళ్తాను. ఇప్పుడు D అనేటువంటి దాన్ని ఏమన్నాము చెప్పండి? అది దేనికి సమానం? Q/A కదా. కాబట్టి Q/Aలో Q అనేటువంటిది ఏంటి? ఫ్రీ ఛార్జ్ కదా. కాబట్టి ఫ్రీ ఛార్జ్కి సంబంధించినటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏంటి అంటే D. ఓకేనా? మరి P దేనికి సంబంధించింది అనుకుంటారు? ఇండ్యూస్డ్ సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ. ఇండ్యూస్డ్ ఛార్జ్కి సంబంధించింది అంటే Q'/కి సంబంధించింది ఏమో P, Qకి సంబంధించింది ఏమో D, ఇక E ఉన్నది కదా, అది రిజల్టెంట్, రెండిటికి సంబంధించినటువంటిది. ఓకేనా? ఓకే సార్. కాబట్టి D అనేటువంటిది ఏ ఛార్జీలకు సంబంధించిందంటే ఫ్రీ ఛార్జెస్కి సంబంధించింది, అంటే Qకి సంబంధించింది. P అనేటువంటిది దేనికి సంబంధించింది? ఇండ్యూస్డ్ చార్జ్. Q'/కి సంబంధించినటువంటిది. ఇది దేనికి సంబంధించింది అంటే Q'/కి రెండిటికి సంబంధించింది. ఇప్పుడు నేను ఒక చిన్న బొమ్మ ఫిగర్ చూడండి. ఇక్కడ పైన నేను ఒక ప్లేట్ తీసుకున్నాను, ఇది ఒక పాజిటివ్ ప్లేట్. దాని మీద ఏ ఛార్జ్ ఉన్నది చెప్పండి? పాజిటివ్ ఛార్జ్ సార్. అట్లనే ఇది ఈ కిందన ఒకటి తీసుకున్నాను, దీని మీద ఏమున్నది? నెగటివ్ ఛార్జ్. ఆ పైన ఉండేటువంటి పాజిటివ్ ఛార్జ్ ఫ్రీ ఛార్జినే, ఇక్కడ ఉండేటువంటి నెగటివ్ ఛార్జ్ కూడా ఫ్రీ ఛార్జినే. ఓకేనా? ఇప్పుడు ఈ మధ్యలో నేను ఒక డైఎలక్ట్రిక్ మీడియం పెట్టాను. ఇదిగో ఇది డైఎలక్ట్రిక్ మీడియం. ఈ డైఎలక్ట్రిక్ మీడియం పెడితే ఈ డైఎలక్ట్రిక్ మీడియంలో ఉండేటువంటి పాజిటివ్ ఛార్జెస్ ఎటువైపుకి వచ్చినాయి చూడండి ఇక్కడ. కాబట్టి ఇదిగో ఇది ప్లస్ Q', ఒప్పుకుంటారా? అట్లనే ఇదిగో ఇక్కడ చూడండి, ఈ మైనస్ ఛార్జెస్ ఏం మైనస్ ఛార్జెస్ చెప్పండి? మైనస్ Q'. మైనస్ Q'. ఇప్పుడు Q ప్లస్లు ఏమిటో, Q మైనస్లు ఏమిటో, Q' ప్లస్లు ఏమిటో, Q' మైనస్లు ఏమిటో అర్థమైందా? ఇప్పుడు నేను Dకి లైన్స్ గీస్తున్నాను. Dకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ గీస్తే ఎక్కడి నుంచి ఎక్కడికి గీయాలి చెప్పండి?
క్యూ ప్లస్ కి మైనస్ క్యూ కి సార్. అంతే. చూడండి లైన్స్ ఎక్కడ మొదలైనవి చూడండి. ఆ ప్లస్ క్యూ పై ప్లేట్ దగ్గర నుంచి ఒరిజినల్ ప్లేట్ దగ్గర నుంచి మొదలయ్యి ఎక్కడ దాకా వచ్చినాయి, మళ్ళీ కింద ఒరిజినల్ ప్లేట్ దాకా వచ్చేసినాయి కదా. కాబట్టి ఇదిగో ఈ పార్ట్ కి సంబంధించిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అన్ని కూడా దేనికి సంబంధించింది, ఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ కి సంబంధించింది. ఒప్పుకుంటారా? తర్వాత ఇదిగో చూడండి, ఇక్కడ చూడండి, ఈ డైఎలక్ట్రిక్ లోనే గీశాను. అయితే ఈ ఏ చార్జెస్ చెప్పండి? అన్యూజ్ చార్జ్. ఇది దేనికి సంబంధించింది అంటారు? ఇక్కడ ఈ బొమ్మలో చిన్న, ఇప్పుడు ఈ పీకి చెప్తున్నటువంటి దాంట్లో బొమ్మలో తేడా ఉంది. ఏమిటో తేడా కొంచెం చెప్పండి, మీరు కరెక్ట్ చేసుకుందరు కానీ. అది పాజిటివ్ ప్లేట్ నుంచి నెగిటివ్ ప్లేట్ కి వెళ్ళాలి కదా సార్. నెగిటివ్ ప్లేట్ నుంచి పాజిటివ్. అది సూపర్. కాబట్టి పాజిటివ్ ప్లేట్ నుంచి నెగటివ్ ప్లేట్ కదా ఏ ఫీల్డ్ అయినా ఉండేది. మరి ఇక్కడ ఏమైపోయింది, నెగటివ్ నుంచి పాజిటివ్ కి పెట్టాడు టెక్స్ట్ బుక్ లో. కాబట్టి మీరు గుర్తుపెట్టుకొని యారోలు ఏం చేయాలి, కింద నుండి పైకి వేయాలి. అంటే ప్లస్ క్యూ డాష్ దగ్గర నుంచి మైనస్ క్యూ డాష్. ఓకేనా? అంతవరకు అర్థమైందా? ఇక చివర్లో చూడండి, ఇవి చూడండి, ప్లస్ క్యూ నుంచి మైనస్ క్యూకు ఒక రేఖను గీచాడు. అవునా? ఇదిగో ప్లస్ క్యూ నుంచి మైనస్ క్యూ డాష్ గీశారు, ప్లస్ నుంచి మైనస్ కి. ఓకేనా? తర్వాత ఇదిగో నేను మామూలుగా పెన్నుతో గీచాను. ఈ ప్లస్ క్యూ డాష్ నుంచి ఈ మైనస్ క్యూకి ఒక యారో పెట్టాం. ఓకేనా? తర్వాత ఈ ప్లస్ క్యూ డాష్ దగ్గర నుంచి అక్కడ మైనస్ క్యూ డాష్ వరకు ఒకటి గీసాం. అన్ని గీసుకోవచ్చు కదా. ఓకేనా? కాబట్టి ఈ రిజల్టెంట్ ఈ ఆరోలు ఎటు నుంచి ఎటంటే ప్లస్ నుంచి మైనస్ కి, ఏ ప్లస్ నుంచి ఏ మైనస్ కైనా కానీ మనం గీసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కలిపి ఏమవుతుంది, ఈ బార్కి సంబంధించింది అవుతుంది, ఇదేమో పీకి సంబంధించింది అవుతుంది. ఆరోలు రివర్స్ చేయండి. ఇది అంతా కూడా దేనికి సంబంధించింది అవుతుంది, డీకి సంబంధించింది. అంతవరకు ఈ బొమ్మలో ఉండేటువంటి ఆంతర్యం అర్థమైనట్లేనా? ఓకే, నెక్స్ట్ దానికి మనం వెళ్ళొచ్చా? ఇప్పుడు రిలేషన్ బిట్వీన్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అండ్ ససెప్టబిలిటీ. ససెప్టబిలిటీకి, రోధక స్థిరాంకానికి, ఈ రెండింటికి ఉండేటువంటి సంబంధము. డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ కి డెఫినేషన్ ఏం చెప్పుకున్నాం, గుర్తున్నదా? ఎప్సిలాన్ బై ఎప్సిలాన్ నాట్. ఇదిగో చూడండి, K is equal to dielectric constant is equal to epsilon by epsilon naught. Say this equation is 1. ఓకేనా? లేదా ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు K epsilon naught, ఏదైనా పర్వాలేదు. అంతవరకు అర్థమైందా? తర్వాత ససెప్టబిలిటీ సై ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, P బై E వచ్చింది కదా. అంటే P అంటే ఏమిటి, ఎలక్ట్రిక్ పోలరైజేషను. E అంటే ఏమిటి, ఇంటెన్సిటీ. అప్పుడు P ఈజ్ ఈక్వల్ టు సై. అవునా? ఇది ఒక ఈక్వేషన్. ఇప్పుడు మనము డిఈపిల మధ్య ఉండేటువంటి రిలేషన్ని చూడండి, ఎట్లా రాసాము, D ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ E ప్లస్ P. ఈ ఈక్వేషన్ గుర్తుందా? తర్వాత డీని ఫస్ట్ మీకు పరిచయం చేసినప్పుడే D ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ E అని, K ఎప్సిలాన్ నాట్ E అని చెప్పాను, గుర్తున్నదా? అంతే కదా, ఇంట్రడక్షన్ లోనే అదే కదా మనం చెప్పింది, ఎప్సిలాన్ E అనేటువంటిది. ఓకేనా? కాబట్టి డీకి బదులుగా ఏం రాసుకోవచ్చు, ఎప్సిలాన్ E రాసుకోవచ్చు. అవునా? పీకి బదులుగా ఏం రాసుకోవచ్చు, సై E. అవునా? రాసేస్తున్నాను. ఇదిగో D ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ E ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ E ప్లస్ సై E. ఈక్వేషన్ లో అన్ని చోట్ల ఏమున్నది, ఈ ఉన్నది. ఈ చేత డివైడ్ చేస్తే మొత్తం ఈలన్నీ పోతాయి. అవునా? అప్పుడు సై
సారీ ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ప్లస్ psi, అంతేనా కదా? అంతే సార్. అంతే సార్. అప్పుడు psi ఈజ్ ఈక్వల్ టు ఎంతకు సమానం అవుతుంది చెప్పండి? ఎప్సిలాన్ మైనస్ ఎప్సిలాన్ మైనస్ ఎప్సిలాన్. ఇప్పుడు ఎప్సిలాన్ ని కే ఎప్సిలాన్ నాట్గా రాసుకోవచ్చా? సార్. పైన ఉంది కదా ఈక్వేషన్. కాబట్టి ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు కే ఎప్సిలాన్ నాట్. ఇప్పుడు ఈ రెండిట్లో ఎప్సిలాన్ నాట్ కనుక బయటకు లాగినట్లయితే psi ఈజ్ ఈక్వల్ టు కే మైనస్ 1 ఇంటూ ఎప్సిలాన్ నాట్. ఓకేనా? ఓకే సార్. కాబట్టి psi ఈజ్ ఈక్వల్ టు కే మైనస్ 1 ఇంటూ ఎప్సిలాన్ నాట్. సింపుల్గా చెప్పాలనుకున్నట్లయితే ఇక్కడ మనం చూడండి, ఎప్సిలాన్కి ఎప్సిలాన్ నాట్కి ఉండేటువంటి రేషియోని కే అంటాము. ఓకేనా? ఎప్సిలాన్కి ఎప్సిలాన్ నాట్కి ఉండేటువంటి డిఫరెన్స్ ఏమంటావు? ససెప్టబిలిటీ. కాబట్టి ససెప్టబిలిటీ అనేటువంటిది ఎప్సిలాన్ మైనస్ ఎప్సిలాన్ నాట్. ఓకేనా? అదే డైరెక్ట్ కాన్స్టెంట్ వస్తే ఎప్సిలాన్ బై ఎప్సిలాన్ నాట్. గుర్తుంటాయా? ఇది కేకి సైకి ఉండేటువంటి రిలేషన్. తర్వాత బౌండరీ కండిషన్స్ ఉన్నాయి. ఈ బౌండరీ కండిషన్స్ మళ్ళీ ఒక 10-20 నిమిషాల పైన పడుతుంది స్టార్ట్ చేస్తే. ఇంతటితో ఆపేస్తాను లేకపోతే వాళ్ళు. ఎందుకంటే రేపు మీకు ఏ అవర్ ఉన్నది? మార్నింగ్ 11 to 12 ఉన్నది కదా. ఆ అవర్లో అయితే అది సరిపోతుంది. తర్వాత ఏమన్నా డౌట్ ఉంటే మళ్ళీ ఈ చాప్టర్ గురించి ఏదైనా మాట్లాడుకోవచ్చు. సరేనా? ఓకే సార్. ఆగిపోయిందా ఫైలు? రికార్డింగ్ ఆపేస్తాను.